ఆయనను నేను నమ్ముతున్నాను, ఆయన చెప్పిన మాటలు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, నేను ఆయన మాటల చొప్పున అడుగులేస్తాను అని తీర్మానించుకొని అలా నడిచిన వాళ్ళు ధన్యులు. కానీ లోకం మాత్రం నేను ఎగతాళి చేసేది ఖాయం. అయినా నువ్వు దాన్ని లక్ష్య పెట్టొద్దు, నువ్వు విశ్వాసపు అడుగులేస్తావు. కానీ గుర్తుపెట్టుకో, నీ విశ్వాసమే గెలిచిద్ది. వాళ్ళ నవ్వులే అపహాస్యం పాలవుతాయి. నవ్వినోళ్లే నవ్వుల పాలైపోతారు. నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది, ఫైనల్ గెలిపిస్తుంది. ఎందుకంటే నువ్వు జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచావు, సజీవుడైన వాని యందు విశ్వాసం ఉంచావు, సర్వశక్తి గల వాని యందు విశ్వాసం ఉంచావు. నీ విశ్వాసమే గెలుస్తుంది. వారి ఎగతాళే నవ్వుల పాలవుతుంది. గుర్తుపెట్టుకో ఈ మాట.